యేసుక్రీస్తు ప్రభువు ఆయన 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చి మన కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వస్తానని చెప్పాడు. శరీరరీతిగా వెళ్ళాడు, శరీరరీతిగానే తిరిగి వస్తాడు. కానీ ప్రస్తుతము ఆత్మస్వరూపిగా దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. సంఘాన్ని జీవము గల దేవుని మందిరము అని పిలవడం జరిగింది అపోస్తలుడైన పౌలు. జీవము గల దేవుని మందిరము, ద హౌస్ ఆఫ్ గాడ్, హౌస్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అక్కడ మందిరం అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఐకోస్ అంటారు గ్రీకులో. ఆ పదానికి అర్థం ఏంటంటే ఒకటి నివాస స్థలం అని అర్థం. అంటే దేవుడు అక్కడ నివాసం చేస్తాడు. తన సంఘములో యేసుక్రీస్తు ప్రభువు నివాసం చేస్తాడు. దేవుడు నివాసం చేస్తాడు. అది మనం గమనించాలి. రెండవది కుటుంబానికి కూడా అదే పదం వాడారు. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల దేవుని సంఘమును ఎలాగూ పాలించును అని అదే అధ్యాయంలో 4వ వచనంలో రాశారు. మొదటి తిమోతి పత్రిక 3:4. అంటే అక్కడ కుటుంబం, సంఘము దేవుని యొక్క కుటుంబం. దేవుడు తండ్రి. ఆయనను తండ్రి అని నీవు పిలవాలి అని అంటే నీకు హక్కు ఎక్కడుంది? ఆయన కుటుంబంలో నీవు చేరకుండా, నీవు సపరేట్ అయిపోయి, నీకు సంబంధం లేకుండా బ్రతుకుతూ ఆయనను తండ్రి అని పిలిచే హక్కు ఎవరికి లేదు. కనుక ఆయన కుటుంబములో మనమున్నాం, ఆయన నివాసం చేసే స్థలంలో మనమున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని గూర్చి ప్రకటన గ్రంథంలో మనం చూడడం జరుగుతుంది. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత మహిమాన్వితుడు అనే విషయాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. అందులో భాగంగా 2-3 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువు సంఘాల మధ్యలో సంచారం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆయన విగ్రహం కాదు, ఆయన జీవము లేని ప్రతిమ కాదు, ఆయన జీవము గల దేవుడు. అందుకే చురుకైన వాడు, చురుగ్గా సంఘములో కార్యాలు నిర్వహించేవాడు, సంఘాన్ని పవిత్రపరిచే కార్యక్రమం ఆయనే చేస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు చురుగ్గా సంఘాల మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఆ సంఘాల్లో తనకు ఇష్టమైన వాటిని చూశాడు, మెచ్చుకున్నాడు. తనకు ఇష్టం లేని వాటిని కూడా చూశాడు, గద్దించాడు. దానికి పరిష్కారం తెలియజేశాడు, ఎలా బ్రతకాలో నేర్పించాడు. ఆ విషయాలను మనము ఈ ఉదయకాలము ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. మచ్చుకు ఒక ఉదాహరణలాగా 2వ అధ్యాయంలో మొదటి 7 వచనాలను మాత్రమే నేను చదువుతాను. 2వ అధ్యాయం 3వ అధ్యాయాన్ని అంతటినీ ధ్యానం చేసుకుంటాం, కానీ ఇక్కడ జస్ట్ ఉదాహరణగా నేను మొదటి 7 వచనాలను చదువుతాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక.
జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. సంఘములో యేసు ప్రభువు సంచారం చేస్తూ సంఘాల్లో సప్త సంఘాలు ఇక్కడ అంటే 7 సంఘాలను గూర్చిన వివరణ ఉంది. 7 సంఘాల్లో యేసు ప్రభువు సంచారం చేస్తూ ఉన్నాడు. చేస్తూ సంఘాలు బాగుపడాలంటే, సంఘం అంటే ఎవరు అని అంటే యేసుక్రీస్తును నమ్ముకొని తన ప్రభువుగా దేవుడిగా నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఆయన కుటుంబంలో చేర్చబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. నమ్ముకొని వారు సంఘం కాదు. వారు మందిరానికి వస్తూ పోతూ ఉండవచ్చు, కానీ వాళ్ళు సంఘముగా పిలువబడరు. యేసుప్రభువును నమ్ముకున్న వాళ్ళు మాత్రమే ఆయన సంఘంలో చేర్చబడతారు. ఇక్కడ స్థానిక సంఘాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసు అనే ఒక ఊరిలో, స్ముర్నా అనే మరొక ఊరిలో, తుయతైరా అనే ఒక ఊరిలో, పెర్గం అనే ఊరిలో, ఇలాగూ 7 ఊళ్ళలో ఆ సంఘాల్లో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఇక్కడ కూడా ప్రభు సంచారం చేస్తూ ఉన్నాడు. అదృశ్య రీతిగా ఆయన మనకు అగుపడాడు, కానీ తన సంఘములో ఆయన ఉన్నాడు. ఇది జీవము గల దేవుని మందిరం, అంటే దేవుని యొక్క హౌస్, దేవుని ఇల్లు. దేవుని పిల్లలు ఎక్కడ కూడుకుంటారో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆ సంఘాల్లో సంచారం చేస్తూ వారు మంచిగా ఆయన కోరుకున్నట్లుగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని మీరు మర్చిపోవద్దు అని అంటూ ఉన్నాడు. చూడండి 1వ వచనంలో 2:1 ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. 8వ వచనం స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. 12 పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 18 తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 3:1 సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 3:7 ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆ తర్వాత 14వ వచనంలో లవదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. అంటే దేవుడు తన వాక్యాన్ని వారికి పంపిస్తూ ఉన్నాడు. వాక్యము లేకుండా సంఘాలు ఎదగవు, వాక్యము లేకుండా విశ్వాసులు ఎదగరు. ఇంకా కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. 2వ అధ్యాయంలోనే 7వ వచనం చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆత్మదేవుడు తన వాక్యము ద్వారా సంఘాలతో మాట్లాడుతున్నాడు. చెవిగలవాడు వినుగాక అని అంటూ ఉన్నాడు. 11వ వచనం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 17వ వచనం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 29వ వచనం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 3వ అధ్యాయము 6వ వచనం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 3వ అధ్యాయము 13వ వచనం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 22వ వచనం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అర్థమవుతుందండి? ప్రతి సంఘానికి ప్రారంభంలో ఇదే మాట చెప్పాడు, ముగింపులో ఇదే మాట చెప్పాడు. అంటే ఈ వాక్యము చాలా ప్రధానము. ఈ వాక్యము మన జీవితాలను ఏం చేస్తుంది అని అంటే చాలా స్పష్టంగా పాపిని రక్షించేది ఇదే వాక్యమే. రక్షణార్థమైన జ్ఞానము కలగజేసేది ఈ వాక్యమే. రక్షణ పొందిన వ్యక్తి క్రీస్తులో ఎదగడానికి దోహదపడేది ఈ వాక్యమే. ఒకవేళ తప్పిపోతే మంచి దారికి తీసుకొని వచ్చేది ఈ వాక్యమే. తప్పిపోకుండా కాపాడేది ఈ వాక్యమే. వంకర టిక్కర జీవితం జీవిస్తూ ఉంటే దెబ్బ కొట్టి ఏమంటారు చెయ్యి విరుగుతుంది కదా, విరిగిన దాన్ని చక్కబెట్టి దాన్ని కట్టుకడతారు చూడండి, అట్లా కట్టుకట్టేది ఈ వాక్యమే. చాలా రెఫరెన్సులు ఉన్నాయి, మీకు అవన్నీ నేను చూపించడం లేదు. కానీ నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు అని అనుకుంటే సంతోషం ఇచ్చేది కూడా ఈ వాక్యమే. కీర్తనలు 19వ కీర్తన 119వ కీర్తన చదివితే సంతోషం ఇచ్చేది ముఖ్యంగా
కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సంతోషం లేకపోతే వాక్యం చదవాలి. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తున్నది, నా శ్రమలో నీ వాక్యము నాకు సంతోషం ఇయ్యని యెడల నేను నశించి ఉండేవాడిని అని అంటాడు కీర్తనకారుడు. దేవుని వాక్యమే మనకు సంతోషాన్ని ఇస్తుంది. కనుక నీ కష్టాల్లో, నీ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీకు సంతోషం లేకుండా బాధలో ఉంటే దేవుని వాక్యం చదవాలి. ఆదరణ ఇస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం సుత్తితో పోల్చబడింది. బండలాంటి రాతి బండ హృదయాలను బద్దలు చేస్తుంది దేవుని వాక్యం. అగ్నితో పోల్చబడింది. అపవిత్రతను అంతటిని దహించి వేస్తుంది. బంగారులో మస్టు డాగు అలాంటిది బంగారులో కానీ వెండిలో కానీ ఏదైనా ఉంది అంటే, నేను ఒకసారి బంగారు షాప్కి వెళ్తే అన్నీ చాలా చిన్న చిన్నవన్నీ ఇచ్చి ఒకటి తయారు చేయమన్నాం. ఆయన మా ఎదురుగానే దాన్ని అంతటిని ఒక ముక్కగా చేశాడు. మస్తు అంతా పోయింది. ఎంత కాల్చాలో అంత కాలుస్తాడు. అంటే మనలో ఉండే మస్టు డాగు అపవిత్రత అంతా పోవాలి అని అంటే దేవుని వాక్యం వల్లనే. దేవుని వాక్యము నీవు చదవకపోతే బాగున్నావు అనుకుంటావు. దేవుని వాక్యం చదివితే నీ లోపాలన్నీ నీకు కనపడతాయి, నా లోపాలన్నీ నాకు కనపడతాయి. అది కూడా ధ్యానం చేయాలి, బాగా ఆలోచన చేయాలి. దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై ఎటువంటి రెండంచులు గల ఖడ్గము కంటే పదునైనది. అది లోపలికి వెళ్తుంది. అంతరంగములో ఎక్కడో దాచిపెట్టుకున్న పాపాన్ని కూడా బయటికి తీసుకొని వస్తుంది. అక్కడ ఏదో ఒక రూమ్ ఉంది. ఆ రూములో చీకటి కొట్టది అంతా కూడా చాలా వాసన కంపుతో ఉన్నది. మేము నిన్న ఒక షాప్కి వెళ్తే కింద రెండవ బేస్మెంట్లో అక్కడ సెల్లార్లో వెళ్తే వాసన అంటే చాలా నీళ్ళు అట్లనే ఉండిపోయి తడి ఉండి, ఇంకా దానికి ఎండ రాకపోతే, దాన్ని సరిగా మెయింటైన్ చేయకపోతే ఒక రకమైన వాసన వస్తుంది. తట్టుకోలేము ఆ వాసన. అక్కడ ఉంటే కనుక అనారోగ్యం వచ్చేస్తుంది. ఒక రోజు ఉంటే చాలు. అటువంటి ఇంకా చీకటి గదుల్లోకి కూడా దేవుని వాక్యం వెళ్ళి నీ లోపాలన్నీ చూపిస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు వినాలి. అది నా కోసమే అని మనము దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాలి. కొంతమంది మమ్మను గురించి దేవుని వాక్యం చెప్పారు అని అనుకుంటారు. మరి మీరు ఎందుకు వచ్చారు? మీకు దేవుని వాక్యం వద్దనుకుంటే రావద్దుగా చర్చికి. మనల గురించే కదా దేవుని వాక్యం. మనం బాలేనందుకే కదా చెప్పే దేవుని వాక్యం. ఆదరణ అయితే కావాలి, గద్దెంపు అవసరం లేదు. ఈ దినాల్లో ఎట్లయిపోయారంటే ఈవెన్ చిన్నపిల్లలు కూడా గద్దెంపులు ఇష్టపడడం లేదు, తల్లిదండ్రులు కూడా కొట్టడం లేదు. బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధమైంది. ఇట్లే పెరిగితే వీళ్ళు సమాజానికి చీడపురుగులు అయిపోతారు. ఏ తల్లిదండ్రులైతే ఎవరైతే తమ పిల్లలను గద్దించి బుద్ధి చెప్పి దారిలో పెట్టరో మీ పిల్లలు సమాజానికి చీడపురుగులు అయిపోతారు. సమాజం భరించలేదు వాళ్ళను. మీకు తర్వాత చెడ్డ పేరు తీసుకొని వస్తారు. ఎవరి మాట వినకపోతే మనిషి బాగుపడేది ఎట్లా? టీచర్ల మాట వినకపోతే చదువు వస్తుందా? కోచ్ల మాట వినకపోతే నువ్వు ఏ కోచింగ్ అయితే తీసుకుంటున్నావో దాంట్లో నీకు ప్రావీణ్యత వస్తుందా? ఎన్నడూ రాదు, ఎన్నడూ రాదు. దేవుని వాక్యము మన జీవితంలో అన్ని పనులు చేస్తుంది, మంచి పనులన్నీ చేస్తుంది. చూడండి మాట మనం చదువుకుందాం. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనిక సంఘం చాలా మంచి సంఘం. 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా. ఇంకా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మేము మా సొంత తలంపులు చెప్పట్లేదు. ఇన్నేళ్ళ నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ఎక్స్పాజిటరీ సర్మన్. అక్కడ ఏముంటే అదే చెప్తాం, లేనిది చెప్పం. ఏముంటే అదే, మనసులో ఒకటి ఉంచుకొని కావాలని ఏదో చెప్పడం కాదు. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు, అంటే ఇది నిజముగా ఏంటి దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మిమ్మల్ని గూర్చి
మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. ఇక్కడ తర్వాత చూడండి, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. ఎఫెక్టివ్గా ఉంది ఆ వాక్యమే. కనుక మనం బాగుపడాలి అని అంటే, సంఘాలంటే ఏదో సంఘం అంటే ఏంటి, మనమే కదా సంఘం అంటే, మనుషులే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నట్టుగా సంఘం అంటే 4 గోడలు కాదు. సంఘం అంటే విశ్వాసుల సమూహం, ప్రత్యేకించబడిన వారి సమూహం, లోకముల నుండి వేరే క్రీస్తు కొరకు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారి సమూహం. కనుక దేవుని పిల్లల సమూహము మీలో దేవుని వాక్యం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు అంగీకరించినప్పుడు. అంగీకరించకపోతే నిష్ఫలమైపోతుంది. అంతే. దేవుని వాక్యం ప్రకటించేవారు ప్రకటిస్తారు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. మాకు దుఃఖంతోనైనా మేము పనిచేస్తాం. చూడండి ఆ మాట, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. అంటే మేము ఎలాగో పనిచేస్తాం, ఎలాగో వాక్యం చెప్తాం, అయితే మేము దుఃఖంతో పనిచేస్తే అది నిష్ప్రయోజనం. అంటే దాని అర్థం ఏంటంటే, యూ విల్ బి ద లూజర్స్, వీ వోంట్ బి ద లూజర్స్, యూ విల్ బి ద లూజర్స్. ఎవరైతే వింటున్నారో వాళ్ళే లూజర్స్, మీరే ఓడిపోతున్నారు, మీరే నష్టపోతున్నారు. నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. నేను ఎన్నోసార్లు చెప్పా, మీరు మీ ఇంట్లో ఎలాంటి రంగులు వేసుకోవాలో చెప్పడానికి మాకు అధికారం లేదు. చాలామంది మీరు కొన్ని చోట్లకి వెళ్తే పాస్టర్లు ఒక ఏమంటారు నియంత్రణలాగా ప్రవర్తిస్తున్న పాస్టర్లు, వాళ్ళకి చెప్పకుండా ఏం చేయకూడదు. బట్ వీ డోంట్ డూ లైక్ దాట్. మేము ఇక్కడ ఎన్నడూ చేయలే ఆ పని, ఎన్నడూ చేయలేదు. మీకు బలవంతంగా పెళ్ళిళ్ళు చేయం, బలవంతంగా పెళ్ళిళ్ళు చేయం. కొంతమంది వాళ్ళ ఆ సంబంధం చూపించారు, ఈ సంబంధం చూపించారని కొంతమంది ఆ విధంగా అన్నారు. బలవంతంగా ఎవరికి పెళ్ళిళ్ళు చేయం. ఎవరైనా చేస్తారా అలాగా? మాకు అలాంటి అధికారం లేదు. వీ డోంట్ హ్యావ్. మా అధికారం అంతా వాక్యాధికారమే. ఈ వాక్యం ప్రకటించినప్పుడే మీరు లోపడాలి. ఈ వాక్యం ప్రకటించలేదు, నా సొల్లు కబుర్లు నేను చెప్పాను అనుకోండి, మీరు ఎవ్వరూ లోపడాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అది దేవుని వాక్యం కానే కాదు. దేవుని వాక్యానికి మనము లోపడకపోతే ఏమవుతుంది చూడండి. యాకోబు పత్రిక చూద్దాం, 1వ అధ్యాయం 20వ వచనం 19 నుంచి కూడా చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, ఇది సందర్భము, వాక్యం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడొద్దండి, దయచేసి మాట్లాడకూడదు. మనం కూడా 18వ వచనం చదువుదాం చూడండి. సందర్భం ఉంది అక్కడ. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. అంటే వాక్యం ద్వారా మనల్ని కన్నాడు, మనకు తిరిగి జన్మనిచ్చాడు. సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారం కన్నాడు అంటూ, ఇప్పుడు నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక, అంటే సత్యవాక్యం వలన దేవుడు మనల్ని కన్నాడు అన్న సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి. ఏం వినడానికి? చాడీలు వినడానికి కాదు. సంఘంలో చాడీలు చెప్పడం ద్వారా సంఘం నాశనం అయిపోద్ది. పెద్ద పెద్ద సమస్యలు కాదండి, చిన్నవే. ఒకరి మీద ఒకరు నెగటివ్గా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు చెప్పడం ద్వారా చాలా నష్టం కలుగుతుంది. అమెరికాలో ఒక సంఘంలోనట ప్రతి సంవత్సరం 100 మందిని, దాదాపుగా 500 లోపు మందిని చర్చిలో నుంచి వెలివేస్తారట. పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే పుస్తకం రాశాడు చూడండి, ఆయన రాశాడు ఆ పుస్తకంలో. ఎవ్రీ ఇయర్ hundreds of people are excommunicated from the church. ఎందుకో తెలుసా? గాసిప్ ఈజ్ మోర్ డేంజరస్ ఫర్ ఎనీ ఫ్యామిలీకి కావచ్చు, సంఘానికి కావచ్చు. గాసిప్ అంటే ఏంటంటే, ఏమంటారు గాసిప్? చాడీలు చెప్పడం. ఇంత ఉంటే దానికి ఇంకోటి కలిపి చెప్పడం, ఉన్నవి లేనివి చెప్పడం, ఇష్టపడినట్టుగా మాట్లాడడం.
దీనివల్ల ఏమవుతుందో ఆలోచన చేయకపోవడం, గుసగుసలాడడం. కనుక వినుటకు వేగిరపడాలంటే దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరపడాలి, ఏదో సొల్లు కబుర్లు వినడానికి కాదు. మాట్లాడటకు నిదానించాలి. సైకాలజీ ప్రకారం అట ఒక మనిషి గంటకు 100 నుంచి 110 వర్డ్స్ మాట్లాడతాడట. ఒక నిమిషానికి ఒక 100 నుంచి 110 వర్డ్స్ మాట్లాడతాడు. కానీ బ్రెయిన్ కెపాసిటీ 500 మాటలు ఉంటాయట. 500 వర్డ్స్ ఉంటాయి అంటే దాదాపు ఇంకా 400 మాటలు బ్రెయిన్లో ఉన్నాయి. ఇక్కడ చెప్తూ ఉంటేనే వెంటనే ఇంకా ఏమంటారు, మనసులో మాట్లాడుతూ ఉండడం, ఎందుకు ఇది చెప్తున్నాడు, అట్లా చెప్తున్నాడు, అలా చేసి ఇలా చేసి ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక మనసులో ఇక్కడ నుంచి ఢిల్లీకి పోతాం, ఇక్కడ నుంచి అమెరికాకి పోతాం, ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో పోతాం, మనసులో ఆలోచన చేస్తున్నాం, ఇంట్లో భోజనం గురించి ఆలోచన చేస్తున్నాం, ఏవేవో చేస్తుంటాం, బట్ వింటుంటాం మళ్ళీ. ఎందుకంటే కెపాసిటీ ఆఫ్ ద బ్రెయిన్ చాలా హై ఉంటుంది. 400 వర్డ్స్ ఇంకెక్కువ ఉన్నాయి. వాటిని ప్రాపర్గా మళ్ళీ దీని మీదకే మలచాలి. మనం దేవుని వాక్యం మీద పెట్టాలి. మాట్లాడటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. కోపించటం కంటే ఏం కోపం? దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంటే లేదా చదువుతూ ఉంటే నీకు ఇష్టం లేని వస్తాయి. ఇక్కడ నీకు వ్యతిరేకమైన మాటలు వస్తాయి. ఇందులో ఏం చేయాలో వెంటనే కోప్పడతావా? ఎవరి మీద కోప్పడుతున్నావు? కోప్పడితే దేవుని మీద కోప్పడుతున్నావా? ఎవరు చెప్పకూడదా మరి మనకు? కోపించుటకు నిదానించడం అంటే సందర్భం అది. ఇటువంటి తర్వాత కూడా ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించే అవకాశం ఉందా? దేవుడు మాట్లాడుతుంటేనే కోప్పడుతున్నావు, ఇక దేవుని నీతిని ఎక్కడ నెరవేర్చే అవకాశం లేదు. అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. కేవలం వింటూ ఉన్నాం. నాకు ఈ మధ్యకాలంలో చాలా బాధేస్తుంది వాస్తవాన్ని. ఎక్కడ పోతుంది నేను ప్రకటించే వాక్యం? ఎక్కడ పోతుంది? వాక్యమే కదా నేను ప్రకటించేది, ఇంక వేరే ఏమైనా ప్రకటిస్తున్నానా? ఎక్కడ పోతుంది? బాగా వింటున్నారు కానీ ఏమీ చేయడం లేదు. అలా చేస్తే నష్టం ఏంటి? ఎవరికి నష్టం? నేను బాధతోనైనా పనిచేస్తా. నష్టం ఎవరికి అంటే ఇక్కడ మిమ్మును మీరే మోసపుచ్చుకుంటున్నారు. మీకు మీరే మోసం. ఎవడో మోసపుచ్చితే అది ఒక రకమైన మోసం. నన్ను నేనే మోసపుచ్చుకుంటే ఎవడు కాపాడాలి నన్ను? మిమ్మును మీరే మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండడి. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమం. ఈ వాక్యంకు వాడబడిన పదం ఇది స్వాతంత్రమునిస్తుంది, సంపూర్ణమైన నియమం. ఇది స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. అందరికీ నాకు తెలిసి ఇక్కడ చాలామందికి ఎవరో ఒకరిద్దరికి చదువు రాదేమో కానీ మిగతా వాళ్ళందరికీ చదవచ్చు. మీరు దేవుని వాక్యం చదవాలి. చదవకపోతే మీ వ్యక్తిగత జీవితం పాడైపోతుంది. మీలో ఉద్యోగం ఉండదు, లోకస్తుల్లాగా మారిపోతారు. అందులో అనుమానం లేదు. వాక్యం ప్రకటించబడుతుండగా వినాలి. అవకాశాలు వాడుకొని ఎక్కువగా వాక్యానికి ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి. ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వాక్యం వింటూ విడిచిపెట్టిపోతే హృదయం కఠినమైతే గుర్తుపెట్టుకోవాలి. వాక్యం విన్న ప్రతిసారి మన హృదయము కఠినమైన అవుతుంది, మన హృదయము మెత్తగానే అవుతుంది, మధ్యస్థంగా ఉండదు. ఈరోజు నీవు వాక్యానికి అవిధేయత చూపిస్తున్నావు
అని అంటే నీ హృదయం కఠినమవుతుంది అని అర్థం. ఎవరు చేసుకుంటున్నారు కఠినం? ఎవరు చేశారు? నీకు నీవే కఠినం చేసుకుంటున్నావు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, మీ హృదయమును కఠినపరచుకొనక, మీ పితరులు కఠినపరచుకున్నట్లు మీ హృదయమును కఠినపరచుకొనక అనుంది. మీరు నేడు అనే శబ్దము వింటుండగా ఆయనకు లోబడండి, తక్షణమే లోబడండి. కనుక మీ హృదయాన్ని మీరే కఠినపరచుకుంటున్నారు. ఒక స్టేజ్ వస్తుంది, ఆ రోజు దేవుడు నిన్ను కఠినపరుస్తాడు. గాడ్ విల్ గివ్ యూ ఓవర్ టు వాట్ ఎవర్ యువర్ డిజైర్. రోమపత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. ఎంత చెప్పినా వినవా వినవా వినవా, ఇలాగే కొనసాగుతావా? ఓకే, అలాగే కొనసాగు. ఆ స్టేజ్ వచ్చిందంటే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు, నన్ను ఎవరూ బాగు చేయలేరు. నేనున్నాను అనుకోండి, అలాగా నన్ను ఎవరు బాగు చేయలేరుగా. అయిపోయింది. దేవుడు నన్ను శిక్షకు అప్పగించాడు, నాశనానికి అప్పగించాడు. నా జీవితం ఇంకా బాగుపడే అవకాశమే లేకుండా అయిపోద్ది. God will give you the heart to the hardness of heart. ఫరోకు కఠిన హృదయం కలగజేసినట్టుగా నీకు కూడా కఠిన హృదయం కలగజేసే అవకాశం ఉంది. హృదయం కఠినమైపోద్ది. హృదయం కఠినమైపోద్ది. దేవుని వాక్యాన్ని మనము వినడం మాత్రమే కాదు, చదవడం మాత్రమే కాదు. నేను అనుకుంటా చాలామంది చదవడం కూడా లేదేమో అనిపిస్తుంది నాకు. చాలామంది చదవడం కూడా లేదేమో దేవుని వాక్యం. చదివినా అసలు ఏదో ఇన్ని నేను చదివారో గుర్తుండదు, ఈరోజు ఏం చదివారో గుర్తుండదు. ఊరికేదో చదివారు అంతే. గోయింగ్ త్రూ ద మోషన్స్ అంటారు ఇంగ్లీష్లో. అలవాటు ప్రకారంగా అలా చదవాలి కాబట్టి చదువుతూ ఉన్నాము. బట్ అలా చదివే కొద్దీ నీ హృదయాన్ని మరింత కఠినం చేసుకుంటున్నావు అని అర్థం. బికాజ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. వాక్యం చదివితే వాక్యంలో ఎంత మంచి మాటలు ఉన్నాయండి. ఎంత మంచి మాటలు నచ్చావు. నేను కొన్ని మాటలు చదువుతాను. పోయినసారి వాక్యం చెప్పాను, నేను మళ్ళీ చదువుతాను ఈ మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయడంటే అపోసైన పౌలుకు సంతోషం కొదవైంది. ఎందుకంటే సంఘంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి, అనైక్యత ఏర్పడింది. సుంటూకే యువోదికే అనే 2 స్త్రీలు గొడవ స్టార్ట్ చేశారు. ఆ గొడవ చీకి చీకి గాలివాన అయిపోయింది, పెద్దగా అయిపోయింది. ఇప్పుడు అంటూ ఉన్నాడు, నా సంతోషము సంపూర్ణం చేయడం అంటూ కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమి చేయక. కక్ష చేత అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? గ్రీక్ భాషలో వాడిన పదం చించేయడం, ఒకరినొకడు చీల్చేసుకోవడం, మనసులో చీల్చేసుకోవడం. ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టం లేదు, పర్రన చించేస్తా, నేను చీల్చేస్తా అనే మనసు కలిగి ఉండడం. ఆర్ఏ కోల్ అనే దైవజనుడు రాశాడు ఒక పుస్తకంలో, ఇట్లాంటి ప్రవర్తన క్రూర మృగాలకు తగును కానీ క్రైస్తవులకు తగదు అని రాశాడు. క్రూర మృగాలకు తగును, క్రైస్తవులకు తగదు. ఒకరినొకడు చీల్చేసుకోవడం, ఒకరినొకడు చించేసుకోవడం, ఒకరినొకడు అంటే ఇక ఒకరికి దెబ్బ తగిలితే పండగ చేసుకునే వాతావరణంలోనికి వెళ్ళిపోవడం తప్పు. కక్ష చేతనైన వృధాతిశయం అంటే ఏమి లేకపోయినా ఎగిరెగిరిపడడం. ఏమీ లేదు, ఏమి లేని విస్తరాకి ఎగిరెగిరిపడతారంటారు సామెత. వృధాతిశయం, ఎంప్టీ కాన్సీట్. ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుతూ. అంటే నేనేం తక్కువ, నాకు రాదా, నేను చేయలేనా, నువ్వేనా చేయగలిగింది? ఐ డోంట్ నో ఏం స్పిరిటో ఇది అర్థం కావట్లేదు నాకైతే. బైబిల్ చదవలేదా? ఏమనుకుంటున్నాం మా గురించి? మేము కొట్టలేమా, మేము తిట్టలేమా, ఇలాంటి మాటలు. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ ఇట్. ఈజ్ ఇట్ ఎ బిబ్లికల్ స్పిరిట్? ఈజ్ ఇట్ ఎ హోలీ స్పిరిట్? ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుతూ మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవాలి.
దేవుని వాక్యాన్ని సరిగ్గా వినడం లేదు, విన్నా పట్టించుకోవడం లేదు. మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇట్లా ఉంటే మన సంఘం బాగుపడదు, మన వ్యక్తిగత జీవితాలు బాగుపడవు. దేవుని వాక్యాన్ని వినకుండా, అంటే ఆయన అంత పెద్ద ఆయన చెప్తున్నాడు అనుకోండి, దేవుడు చెప్తూ ఉంటే పట్టించుకోకుండా ఇప్పుడు చీఫ్ మినిస్టరే చెప్తున్నాడు అనుకోండి, మనం ఏదో ఒక పని చెప్పాడు, చెప్తే మనం వినకుండా అట్లా వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏమనుకోవాలి ఆయన చీఫ్ మినిస్టర్? ఆయనకి ఎంత అధికారం ఉందో అధికారాన్ని ఎంత ఉపయోగించి నీకు ఎంత దెబ్బ కొట్టాలో అంత కొడతాడు. దేవుడు అంటే అంత లెక్కలేదా మనకు? దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన చెబుతుంటే, ఆయన మాటలు చెబుతూ ఉంటే వినకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తా, నేను ఇట్లాగే ప్రవర్తిస్తా, ఎవరేం చేస్తారో చూస్తా అని అంటే మనుషులు ఎవరేం చేయలేకపోవచ్చు, ఎవరేం చేయకపోవచ్చు కూడా, కానీ దేవుడు చేస్తాడు. ఒకరోజు వదిలిపెట్టడం అనేది ఉండదు, ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. మంచి కాపరి అట పదే పదే మాట వినని గొర్రెను ఆయనే కాళ్ళు విరగొడతాడట. ఆయన విరగొడతాడట, ఎవరో విరగొట్టడం కాదు, ఆయనే విరగొట్టి మళ్ళీ చేతితో తినిపిస్తాడట. విరగొట్టడం ఎందుకు, చేతితో తినిపించడం ఎందుకు? తర్వాత భుజాల మీద వేసుకొని తిరుగుతాడట. ఎందుకు విరగొట్టాలి? విరగొట్టకపోతే దీనికి బుద్ధి రాదు. ఆ కాళ్ళు చేతులు ఎరగొట్టకపోతే బుద్ధి రాదు. కనుక బుద్ధి రావాలంటే ఎరగొట్టాలి, దెబ్బ కొట్టాలి. దెబ్బ కొట్టిన తర్వాత అప్పుడు ఓ దేవా అని అప్పుడు ఆకాశం వైపు చూడడం జరుగుతుంది. అంత దూరం తెచ్చుకోవద్దు. దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు. సంఘాల్లో యేసుక్రీస్తు ప్రభు సంచారం చేస్తూ ఆయన చెబుతూ ఉన్న మాట ఏంటంటే, వ్రాయండి 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 దేవుని వాక్యం. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, ఆత్మ దేవుని వాక్యమే ఇది. తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును కాకంటే, యేసు ప్రభువుకు ఆ మాత్రం తెలియదా మనుషులకు చెవులు ఉన్నాయని? అందరికీ ఉన్నాయి కదా, చెవులు లేకుండా ఉంటాయా? చెవులు ఉన్నాయి అని అనుకుంటే వినాలి, వినికిడి ఉంది అంటే వినాలి. ఒకవేళ చెవిటోళ్ళమైతే మనం ఏం చేయలేం, కానీ వాళ్ళకి వినపడదు. కానీ చెవులు ఉన్నాయంటే వినాలి. రెండవ మాట చెప్పుకొని మనము ముగించుకుందాం. రెండవ మాట, 2వ అధ్యాయం 1వ వచనం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగాను. యేసుప్రభువును గూర్చిన వర్ణన ఇది. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని, 7 నక్షత్రములు అంటే ఏంటి? పైన 1వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఉంది. 19-20 వచనాలు. నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు నీకు వ్రాయుము అంటూ, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. అంటే సంఘ నాయకుల్ని యేసుప్రభు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. దీపస్తంభములు అంటే అక్కడ కింద ఉంది, పైన అటు 20వ వచనంలో ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. అంటే సంఘాల మధ్యలో యేసుప్రభు సంచారం చేస్తూ తన సేవకులైన వారిని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయన అంత గొప్పవాడు. తర్వాత చూడండి, ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు ఆ యేసుప్రభుని గురించి. కానీ 8వ వచనం, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. 12వ వచనం, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. 18వ వచనం, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. అంటే అన్నీ తెలుసు ఆయనకు. 3వ అధ్యాయం 1వ వచనం, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గల వాడు చెప్పు సంగతులేవనగా. 7వ వచనం, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. అంటే సువార్త ద్వారాలు మూయగలిగిన వాడు ఆయనే, తెరవగలిగిన వాడు ఆయన. ఆయన తెరిస్తే ఎవడు మూయలేడు, ఆయన మూస్తే ఎవడు తెరవలేడు.
సత్యస్వరూపి, పరిశుద్ధుడు ఆయన. 14 వచనం, ఆమేనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. అంటే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఉన్నతంగా మనం ఆలోచించాలి. ఆలోచిస్తూ ఉన్నామా? ఇప్పుడు సంఘము ఆయన శరీరము, ఆయన శిరస్సు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మనకు ఎలాంటి తలంపులు ఉన్నాయి? ఆయన చెప్పిన మాటలు వినడానికి మనం ఇష్టపడుతున్నామా? ఆయన శిరస్సుగా మనం ఆయనను అంగీకరిస్తూ ఉన్నామా? ఆయన ఎంత గొప్పవాడో మనం గుర్తిస్తున్నామా? ఆయనకు అన్నీ తెలుసు. సంఘాల్లో జరుగుతూ ఉన్న మంచి తెలుసు, సంఘాల్లో జరుగుతున్న చెడు తెలుసు. అంటే వ్యక్తిగతంగా నా జీవితంలో నేను చేస్తున్న మంచి తెలుసు, ఎవరికి అర్థమైనా కాకపోయినా ఆయనకు అర్థమవుతుంది. నా జీవితంలో నేను చేస్తున్న చెడు తెలుసు, ఎవరు చూసినా చూడకపోయినా నాకు తెలుసు. అర్థమవుతుందండి? మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచన చేస్తున్నది తెలుసు, 10 మందిలో ఉండి ఆలోచన చేస్తున్నది తెలుసు. మీరు ఇప్పుడేం ఆలోచన చేస్తున్నారు, నేను ఇప్పుడేం ఆలోచన చేస్తున్నారో ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదంటే ఏమీ లేదు. మనం ప్రభు అయిన యేసును కేంద్రంగా చేసుకొని మన జీవితాలు కొనసాగించాలి. ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు బిడ్డలమని చెప్పుకొని ఆయన ఒక రీతిగా బ్రతికితే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము చెప్పింది దేనికోసమే తెలుసా? యేసు ప్రభు ఇప్పుడు 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అనండి. ఏం మనసు అంది క్రీస్తు యేసుకు? తను తాను ప్రొజెక్ట్ చేసుకునే మనసుందా? స్వార్థమైన మనసుందా యేసు ప్రభుకు? నేనే ముందుండాలి అనే మనసుందా? అన్నీ పక్కకు పెట్టేశాడు. తన గొప్పతనం అంతా కూడా పక్కకు పెట్టేశాడు. తన మహిమ పక్కకు పెట్టేశాడు. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అదే యేసుప్రభు మనసు అంటే. యేసుప్రభు అడుగుజాడల్లో నడుచుకోవడం అంటే అది. కనుక మన జీవితం ప్రభు అయిన యేసుక్రీస్తు కేంద్రీకృతమై ఉండాలి. యేసుప్రభువును గురించి ఉన్నతంగా ఆలోచించాలి. ఆయనకు ఇవ్వవలసిన గౌరవము, ఘనత, మహిమ, ప్రభావము ఆయనకు చెల్లించాలి. ఇంకో మాట చెప్తాను. యేసుప్రభు సంఘాల్లో సంచారం చేస్తూ అందులో ఉండే మంచిని చూశాడు. ఏమేమి చూశాడు మంచి అంటే, మొదటిది బాగా కష్టపడుతూ ఉన్నారట. ఎఫెసు పట్టణంలో ఉండే సంఘస్థులు బాగా కష్టపడుతున్నారు. ప్రభు చూశాడు. ఇదే చెప్పాను నేను, చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నా ఇదే మాట. రహస్యమందు చూచు తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోకంలోనే ప్రతిఫలం కావాలి, ఈ లోకంలోనే ఇమానుయేల్ మెచ్చుకోవాలి అన్న ఉద్దేశం చేత పని చేస్తే అంతకంటే పనికి మాలిన తీర్మానం మరొకటి ఉండదు. ఇట్స్ అ వర్స్ట్ కైండ్ ఆఫ్ డెసిషన్ దట్ యూ హ్యావ్ ఎవర్ టేకెన్ ఇన్ యువర్ లైఫ్. నెవర్ డూ దట్. దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూడకపోవచ్చు నువ్వు చేసిన మంచి, ఎవరు చూడకపోవచ్చు. బై ద వే నాకు తెలియకపోవచ్చు నువ్వు చేసిన మంచి, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. 2:2లో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ప్రభువు కోసం విపరీతంగా కష్టపడుతూ ఉన్నారు. అలసట అనుకోకుండా కష్టపడుతూ ఉన్నారు. నేను ఎరుగుదును అంటున్నాడు యేసు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అన్నది. 3వ అధ్యాయం 4వ వచనంలో, తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దిస్సులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించేదారు. అంటే పరిశుద్ధత. దెర్ ఆర్ సమ్ పీపుల్, కొందరు, అందరు కాదు, కొందరు సార్దిస్లో పరిశుద్ధంగా ఉన్నారు. మీ పరిశుద్ధతను దేవుడు చూశాడు. మీ నీతి గల జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. 2 అలాగే 2:24లో మనం ఏం చూస్తామంటే, వాక్యంలో చాలా నిర్దిష్టంగా ఉండడం. మనకేం కొదవలేదనుకుంటే విషయంలో డాక్ట్రైనల్ ఇంటెగ్రిటీ బాగా ఉంది.
విపరీతంగా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏమంటారు, రిఫార్మ్డ్ థియాలజీ అంతా కూడా లోపం లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత పరిస్థితి ఉంది. నాలుగవది 3వ వచనంలో చూస్తాం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును అని అంటూ ఉన్నాడు. 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. అంటే యేసు ప్రభు కోసం మంచి సాక్షులుగా ఉన్నారు. ఇవి మంచి పనులు. ఏవైతే మంచి పనులు చేస్తున్నారో యేసు ప్రభు చూశాడు. ఆ మంచి పనులు చూస్తూ వాటిని బట్టి ఆయన మెచ్చుకుంటూ ఉన్నాడు. ఐ నో ఐ అండర్స్టాండ్ అంటున్నాడు. చెడ్డ పనులు కూడా చూద్దాం. ఎఫెసీ సంఘంలో ఉన్న చెడ్డ ప్రాబ్లం, వాళ్ళలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మొదటి ప్రేమ లేదంట. మొదటి ప్రేమ వదిలిపెట్టారనేది లేదు కూడా కాదు. వదిలిపెట్టారంటే ఉద్దేశపూర్వకంగా ఈ పదం వదిలిపెట్టుట అనే పదం 4వ అధ్యాయం యోహాను సువార్తలో సమరయ స్త్రీ తన కుండను వదిలిపెట్టి అనే మాట ఉంటుందంటే అక్కడ కూడా ఇదే పదం వాడారు. యేసుప్రభు తన శిష్యులను పిలిచినప్పుడు వారు తమ వలలు వదిలిపెట్టి, వారు తమ ధోనిను వదిలిపెట్టి అదే పదం వాడారు. అంటే క్యాలిక్యులేటెడ్గా ఆలోచించి ఆయన చెప్పినప్పుడు ఈ మాకు ధోని అవసరం లేదు, మాకు వలలక్కర్లేదు, ఈమె అనుకుంది మాకు కుండ అక్కర్లేదు, నాకు అంతకంటే మించిన పనులు ఉన్నాయి అని అంటే ఉద్దేశపూర్వకంగా మొదటి ప్రేమను వదిలిపెట్టేశారు. కాన్షియస్లీ కావాలని ఉద్దేశపూర్వకంగా మొదటి ప్రేమను వదిలిపెట్టారు. ప్రేమ వదిలిపెట్టలేదు, మళ్ళీ ప్రేమ ఉంది, మొదటి ప్రేమ లేదు. 2వ సంఘం డాక్ట్రినల్ కాంప్రమైజ్. కొంతమంది డాక్టర్లుగా కాంప్రమైజ్ అవుతారు. మన దగ్గర పెద్దగా ఆ ప్రాబ్లం ఏమీ లేదు. 20వ వచనం మోరల్ కాంప్రమైజ్. నైతికంగా కూడా రాజీ పడుతూ ఉన్నారు. అందరు చేస్తున్నారు, మనం చేస్తే ఏంటి? అందరూ చేస్తున్నారు, మనం చేస్తే ఏంటి? లోకం చేసినట్టుగానే మనం కూడా చేద్దాం. ఎందుకంటే మనకు ఆ సంతోషం కావాలి, లోక సంతోషం కావాలి. వాళ్ళు సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు, మనం కూడా సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేద్దాం. సంతోషంలో మనిషి తప్పిపోయే ప్రమాదం ఉంది, దుఃఖంలో దేవునికి దగ్గర అయ్యే ప్రమాదం ఉంది. అందుకే సంతోషం విషయమై కూడా జాగ్రత్తగా ఉండాలి. కంట్రోల్ తప్పకూడదు, తప్పిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. సార్దీస్ సంఘం అయితే చచ్చిపోయింది కానీ బతికున్నామని అనుకుంటున్నారు. కొంతమంది అట్లున్నారు, ఆల్రెడీ చచ్చిపోయారు, ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు, కానీ బ్రతికున్నాము, జీవిస్తున్నామని అనుకుంటున్నారు కొంతమంది. మరికొంతమంది ఏమో పట్టని మనస్తత్వం, లూక్ వామ్నెస్. ఎవరికన్నా ఏం కాదు కానీ నాకెందుకు ఇవన్నీ, నా లోకం నాదే, ఆ టైప్. ఎవ్వరికి దీవెనకరంగా ఉండడం కానీ ఏ విధంగా కూడా ఆశీర్వాదకరంగా ఉండడం కానీ ఏం లేదు. నేను, నా భార్య, నా పిల్లలు, దట్స్ ఆల్. ఎవరు గీత గీసుకుంటామో అందులోకి ఎవరు రాకూడదు, మేము ఎవరి దగ్గరికి రాము, ఈ టైప్. యేసుప్రభు చూస్తున్నాడు ఇవన్నీ కూడా. మొత్తానికి చెప్పాలంటే యేసుప్రభు విషయంలో చల్లబడిపోయారు, వాక్యం విషయంలో రాజీపడిపోయారు. నైతిక జీవితంలో చల్లబడిపోయి వాక్యం విషయంలో రాజీపడ్డారు. యేసుప్రభు ఇచ్చే ఔషధం ఏంటో తెలుసా అండి? అన్నిటికీ ఒకే మందు, పెన్సిలిన్ టైప్లో. మా చిన్నతనంలో ఏం రోగం వచ్చినా పెన్సిలిన్ వేసేవాళ్ళు. ఇది కూడా అట్లాంటిది, అన్నిటికీ ఒకటే మందు. ఏంటంటే మారు మనసు పొందండి. అన్నిటికీ ఒకటే మందు, మారు మనసు పొందండి. మారు మనసులో 6 విషయాలు ఉన్నాయి అని ఒక గొప్ప దైవజనుడు థామస్ వాట్సన్ 350 ఏళ్ల కిందట రాశాడు. మారు మనస్సు అంటే ఫస్ట్ నువ్వు తప్పు చేశావు అన్న కాన్షియస్నెస్లోకి నువ్వు రావాలి. ద సైట్ ఆఫ్ సిన్ అన్నాడు ఆయన. అంటే నువ్వు పాపాన్ని పాపంగా గుర్తించాలి. ఇది తప్పు, వాక్యానుసారంగా ఇది తప్పు, నా బ్రతుకు బాగలేదు, నేను తప్పు చేశాను, తప్పును తప్పుగా గుర్తించాలి. తర్వాత ఆ తప్పును ఒప్పుకోవాలి.
ఎవరి దగ్గర చేసావో వాళ్ళ దగ్గర ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒకవేళ తెలియకుండా చేసావనుకోండి, ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నావు, పోయి చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను మనసులో ద్వేషించానని చెప్పాల్సిన అవసరం లేదు. లేనిపోని సమస్యలు సృష్టిస్తారు అలా చేస్తే. దేవుని దగ్గర చెప్పుకోవాలి ఇలాంటివి. ఆ తప్పును విడిచిపెట్టాలి, ఆ తప్పును అసహించుకోవాలి, ఆ తప్పుకు దూరం కావాలి. లేకపోతే మారుమనసు సరిగా లేదని అర్థం. నేను మారుమనసు పొందను అన్నాం అనుకోండి ఎవరైనా, ఐ విల్ నాట్ చేంజ్, నేను ఇట్లే ఉంటానండి, నేను మారుమనసు పొందను, నా జీవితం మార్చుకోను, ఇలాగే ఉంటాను నేనంటే, దానికి కూడా దేవుడు జవాబు చెప్పాడు యేసుప్రభు. చూడండి 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. ఇది తీవ్రమైన లాంగ్వేజ్. ఇఫ్ యు డోంట్ డూ లైక్ దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని అంటూ ఉన్నాడు. మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల అంటే నేను మారు మనసు పొందకపోతే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేదను అన్నాడు. అంటే ఏంటి అర్థం చెప్పండి, ఎవరికైనా అర్థమైందా? దీపస్తంభం అంటే ఏంటి? సంఘం. దాని చోట నుండి తీసివేతను అంటే అర్థం ఏంటి? సంఘం లేకుండా చేస్తాను అని అర్థం. అంటే ఇప్పుడు మనమైనా ఈరోజు ఉన్నాం, ఈరోజు మనం ఈ సంవత్సరం 15 years జరుపుకుంటాం. ఇట్లాగే మారు మనసు పొందకుండా సరిగ్గా జీవితం మార్చుకోకుండా ఇలాగే కొనసాగితే ఒకానొక రోజున క్యాల్వరీ బైబిల్ చర్చ్ ఉండదు. ఒకవేళ భౌతికంగా 4-5 మంది కలిసి, ఇప్పుడు నాలాంటోడు ఎట్లా కలిసి వచ్చిపోతున్నాం అనుకోండి, పోతున్నా సార్థి సంఘంలాగా చచ్చిపోయాము కానీ బతుకున్నామని అనుకుంటున్నాం. అది దేవుడు ఎప్పుడో తీసేశాడు. ప్రాణం పోయిన తర్వాత శరీరంను పట్టుకొని ఊగిసలాడితే ఏం లాభం అండి? అట్లా ప్రాణం లేని శరీరం లాగా అయిపోతుంది. ఇది వ్యక్తిగతంగా కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. మారు మనస్సు పొందితే సరి, లేకపోతే చచ్చిపోతాం. డిడ్ యూ అండర్స్టాండ్ దాట్? యూ విల్ ఈవెన్ డై, ఐ విల్ ఈవెన్ డై. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఈ మాట అక్కడ యేసుప్రభు ఇంకో రీతిగా చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి, నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఆరవచనం, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతరు, అవి కాలిపోవును. ఈ మాటలు చెప్పినప్పుడు ఇది ఎవరికి వర్తించేదో తెలుసా? యూద ఇస్కరియోతుకి వర్తిస్తుంది. యూద ఇస్కరియోతు ఉన్నాడు ఈ మాటలు చెప్పినప్పుడు. లాస్ట్ మాటలు యేసుప్రభు ఈ భూలోకంలో చెప్పిన లాస్ట్ మాటలు అవి. ఆ రోజు రాత్రి ఈ మాటలు చెప్పాడు, రాత్రే ఆయనను బంధించేశారు. గురువారం రోజు రాత్రి చెప్పిన మాటలేవి మేడగదిలో. మారు మనస్సు పొందితేనే సరి, లేకపోతే నీ ఉనికిని కోల్పోతావు. అంటే అకాల మరణం సంభవించే ప్రమాదం కూడా ఉంది. ఇంత సీరియస్, గాడ్ ఈజ్ సో సీరియస్. ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకడానికి వీలు లేదు. చివరిగా ప్రతి సంఘమును గురించి రాసిన దాంట్లో చివరి మాట ఏమని ఉంటుందంటే 2వ రాకడకు సంబంధించిన మాట ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. 7వ వచనం. ఎప్పుడు జరుగుతుంది ఇది? నూతన ఆకాశం, నూతన భూమి, పరలోకం. జీవవృక్ష ఫలాలు ఉంటాయి, అవి నెలకు కాపు కాస్తాయి, నెలకు కాపు కాస్తాయి. మనుషులు దాన్ని తినడానికి దేవుడు అనుమతిస్తాడు. జీవవృక్ష ఫలం తినకుండా కొట్టివేయబడ్డారు, దేవుని యొక్క సముఖంలో నుండి పంపివేయబడ్డారు ఆదాము ఆయన భార్య. ఇప్పటి వరకు అది ఎట్లుంటుందో ఎవరికి తెలియదు, కానీ ఏదైతే తీసివేయబడిందో ఇప్పుడు అది అనుగ్రహించబడుతూ ఉంది. జీవవృక్ష ఫలములు భుజిస్తాం. అట్లా
ప్రతి చోట ఒక మాట ఉంటుంది, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను 10వ వచనంలో. మరణం వరకు నమ్మకంగా ఉండు, ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. ఇది కూడా 2వ రాకడలో నీతిమంతుల పునరుత్థానంలో జీవ కిరీటం ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఏంటి పాఠం ఏంటంటే, ప్రతిదానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నీవు ప్రతిఫలం కోల్పోతావా, ప్రతిఫలం పొందుకుంటావా, నీవే డిసైడ్ చేసుకొని 2వ రాకడ వెలుగులో నీ జీవితాన్ని జీవించాలి, నా జీవితాన్ని నేను జీవించాలి. సంఘముగా మనము 2వ రాకడ వెలుగులో మంచిగా బ్రతికితే మంచి ప్రతిఫలం, పరలోకంలో నిత్యం అనుభవించే ప్రతిఫలం పొందుకుంటాం. లేదు నేను ఎవరి మాట వినను, నా ఇష్టమైనట్టు బ్రతుకుతాను అని అంటే కనుక చాలా ప్రమాదం. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎవడైనాను దేవుని సంఘమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయనన్నది. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఆ సంఘంలో గొడవలు వచ్చేసాయి. 1 కొరింథీ పత్రికలో మనం ఆ మాట చూస్తాం. ఒకరినొకడు చీల్చి చెండాడుతూ ఉన్నాడు. కక్షలు, పార్టీ తత్వం ఇవన్నీ కూడా చెలరేగిపోతూ ఉన్నాయి. వాళ్ళు లోకరీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు, శరీర సంబంధంలాగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా వాళ్లకు బలమైన ఆహారం పెట్టే అవకాశం లేదు, పాలతోనే అన్నం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆ సందర్భంలో మాట్లాడుతూ ఆయన అంటాడు, 3వ అధ్యాయంలో అంటాడు, ఎవడైనాను దేవుని సంఘమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయడు. డూ యూ థింక్ వ్యర్థమైంది అనుకుంటున్నారా ఈ మాట? ఆకాశము భూమి అయినా గతిస్తాయి కానీ ఆయన మాటలు గతించవు. లెట్ us ఫియర్ గాడ్. మనలో భయము, దేవుని భయము చాలా తక్కువైపోయింది. వీ హ్యావ్ లాస్ట్ ఆల్మోస్ట్ లాస్ట్ ద సెన్స్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ గాడ్. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం చాలా దారుణమైన పరిస్థితి. ఇఫ్ యు ఆర్ ద రీజన్ ఫార్ సంఘము పాడు కావడానికి నీవు కారణమైతే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. అలా కాకుండా మంచి విషయాలు కొనసాగుదాం. దేవుడు చూస్తూ ఉన్నాడు వాటన్నింటినీ. మనుషులు చూడడానికి చేయకండి ఎవరు కూడా. జాగ్రత్త పడదాం. సంఘ జీవితంలో మన వ్యక్తిగత ప్రవర్తనను ఆలోచన చేసుకుంటూ జాగ్రత్త పడదాం. దేవుడి మాటలు మన కొరకే దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.